నమస్కారం. హిందూ బంధువులందరికీ ధీమహి భక్తి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు హైదరాబాద్ మహానగరంలోని సైనిక్పూర్లో ఉన్నటువంటి శ్రీ కొడకండ్ల రాధాకృష్ణ శర్మ గారి ఇంట్లో ఉన్నాం. మనం ఇప్పుడు భజనలలో స్తోత్రాలు పాడడంలో దిట్ట అయినటువంటి వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈరోజు రావడం జరిగింది. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం పని అని చెప్పేసి పెద్దలు అన్నారు. పాటకు శిశువులు, పశువులు, పక్షులు ప్రతి ఒక్కటి కూడా పులకరించిపోయేటువంటి శక్తి గానానికి ఉంది. పూజలు, దేవునికి మనం పూజలు చేయడంలో అనేక రకాల దేవుని స్తోత్రం చేయడం, దేవునికి పూజ చేయడం, ధ్యానం చేయడం, ఇవన్నీ కూడా దేవుని ఆరాధించడంలో ఒక విధానం. అయితే హిందూ దేవుళ్ళ స్తోత్రాలు ఇంత స్పష్టంగా, ఇంత దివ్యమైనటువంటి గొంతుతో పాడడం అనేటువంటిది ఈ మధ్య కాలంలో నేను తొలిసారిగా విన్నాను. తమిళనాడులో మనకు విఠల్ మహారాజ్ గారు కనపడతారు. అయితే విఠల్దాస్ మహారాజు గారిని చూసినటువంటి కొద్ది కాలానికి నేను వీరి వీడియోని ఫేస్బుక్లో చూడడం జరిగింది. సడన్గా గణపతి సత్యానంద స్వామి గారి గొంతు వినపడంతో నేను మళ్ళీ ఒకసారి వెనక్కి బ్రౌజ్ చేసి ఆ వీడియోని స్పష్టంగా చూస్తే వేరే వాళ్ళు కనపడుతున్నారు. అసలు వీరెవరు ఇంత బాగా పడుతున్నారు, అసలు అదేమైనా మిక్సింగా, సౌండ్ మిక్సింగా అని చెప్పేసి చూడడం జరిగింది. కానీ వారు తెలంగాణ వారే, మన వాళ్ళే అద్భుతంగా పాడుతున్నారు అని చెప్పేసి తెలుసుకొని నిజంగా చాలా సంతోషపడ్డాను. వెంటనే వారి ఆ వీడియో కింద కామెంట్ కూడా పెట్టడం జరిగింది. మీరు తెలంగాణ విఠల్దాస్ మహారాజు గారు మాకు అని చెప్పేసి చాలా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. అంతేకాకుండా అయ్యా మీ భజనలు వినసొంపుగా ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయి, మేము కూడా నేర్చుకోవాలనుకుంటే దాని కింద మీరు లిరిక్స్ కూడా రాసి పెట్టండి స్వామి అని చెప్పేసి ఒక రిక్వెస్ట్ కూడా పెట్టడం జరిగింది. దానికి వారు వెంటనే స్పందించి ఆ తర్వాత చేసే వీడియోలో కింద లిరిక్స్ కూడా పెట్టడం జరిగింది. నేను కూడా ఆనాటి నుండి వీరాభిమానిగా మారినాను. ఈ రోజున అద్భుతమైనటువంటి ఈ సమయంలో వారు కలవడం అనేటువంటిది నాకు అదృష్టంగానే భావిస్తున్నాను. పితృపక్షాలలో పితృదోషాలు పోతాయో లేవో నాకు తెలియదు, కానీ వారి దర్శనం కలిగింది. వారితో మాట్లాడేటువంటి, వారి పాటలు ప్రత్యక్షంగా వినేటువంటి భజనలు, స్తోత్రాలు వినేటువంటి భాగ్యం నాకు కలిగింది ఈ భాగ్యనగరంలో. ఈ రోజున వారి విద్వత్తుతో విద్యుత్తును సృష్టించేటువంటి శక్తి ఉన్నటువంటి మీరు వింటే, కన్నుమూసుకుని విన్నట్లయితే ఎంత దైవత్వం ఉంటుపడుతుందో అద్భుతంగా. అసలు అన్ని చికాకులు మర్చిపోయి అసలు మనం ప్రశాంతంగా ఉంటాం. నా కారులో ఎప్పుడు కూడా వారి వెన్నెలే వినబడుతూ ఉంటాయి. ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. వారితో పూర్తి వివరాలు, వారు అసలు ఎటువైపు ఫీల్డ్కు ఎలా వచ్చారు, వారి వృత్తి ఏంటి, ప్రవృత్తి ఏంటి, కుటుంబ నేపథ్యం ఏంటి, వారి గురువు గారు ఎవరు, ఇవన్నీ విషయాలు ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం అండి. ధీమహి భక్తి ఛానల్కి స్వాగతం. అయ్యా, మీరు ఇంత అద్భుతంగా దేవుడు ఇచ్చినటువంటి గొంతు, దేవుడే మీకు ఈ అనుజ్ఞ ఇచ్చి దేవుని పాటలు పాడించుకుంటున్నాడని నేను అనుకుంటున్నాను. ఈ సమయంలో మీ గురించి ఒక్కసారి పరిచయం చేసుకోండి. అదేవిధంగా మీ కుటుంబ నేపథ్యం కూడా తెలియజేయాల్సిందిగా మనం చేస్తున్నాం. నమో నమః. ధీమహి భక్తి ఛానల్ వీక్షకులందరికీ కూడా నమస్కారం. శ్రీ ఇండిప్రోలు దక్షిణామూర్తి గారు కొడకండ్ల నుండి ఇక్కడికి వచ్చి, మా గృహానికి వచ్చి ఈ సమయాన్ని భగవత్ సేవలో ఉపయోగించేటువంటి అవకాశాన్ని కల్పించారు. ఎందుకంటే మన సమయము భగవంతుడి విషయంలో ఏదైతే అనుభవిస్తామో అదే మన సమయం. మిగతా వ్యవహారాలకంతా ఊరికే గడిచిపోతుంది. అటువంటి భాగ్యాన్ని కలిగజేశారు. చాలా సంతోషం. నా పేరు కొడకండ్ల రాధాకృష్ణ శర్మ. అది కౌండిన్య సగోత్రము. స్వగ్రామము ఆకులు. పూర్వం వరంగల్ జిల్లా, ప్రస్తుతము సిద్దిపేట జిల్లా గ్రామం. పుట్టినదేమో లద్దనూరు అనేటువంటి గ్రామం. మా మాతామహుల అమ్మమ్మ వారి ఇంట్లో పుట్టాను. అది కూడా వరంగల్ జిల్లా, సిద్దిపేట జిల్లాలో ప్రస్తుతం. ఆ గ్రామంలో పుట్టి తర్వాత మా నాన్నగారు కొడకండ్ల రామయ్య గారు
మంచి వైదికులు వాళ్ళు. పూర్వాపరాలు అద్భుతంగా క్షుణ్ణంగా చేయించేటువంటి వాళ్ళు. కానీ భగవద్ అనుగ్రహం లేక నేను చిన్న వయసులో 10వ సంవత్సరంలో ఉన్నప్పుడే నాన్నగారు చనిపోయారు. అమ్మగారు సరస్వతమ్మ, అమ్మ ఇప్పుడు 89 సంవత్సరాలు వస్తామమ్మ ఉన్నారు, మా దగ్గరే ఉంటారు. ఆ తర్వాత మేమంతా పెరిగిందంతా కూడా మా అన్నయ్య దగ్గర. జ్యేష్ఠ భ్రాత పితుస్తమ అన్నట్టు మా పెద్దన్నయ్య కొడకండ్ల సిద్ధన్న, ఆ సిద్ధన్న గారి దగ్గర ఎక్కువ పెరిగాం. కానీ నాన్నగారి దగ్గర ఉంటూనే చిన్నప్పుడు చిన్న చిన్న స్తోత్రాలు శ్లోకాలు, ఎందుకంటే మేము 6 అన్నదమ్ములు, 2 అక్కయ్యలు. ఎక్కువ కుటుంబం ఉండేసరికి ఉపయోగం కొంచెం ఆలస్యంగానే. కానీ నాన్నగారు వైదికం కొంచెం అట్లా ఆయన చెప్తుంటే కొంచెం మనసులో పడింది. కానీ స్తోత్రాలు చెప్తారు నాన్నగారు ఎక్కువగా. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఆ సమయంలోనే నాన్నగారు సిద్దిపేటలో ఉండేవారు. అక్కడ ఉన్నప్పుడు మదనానంద స్వామి వారు ఉండేవారు. ఆ మదనానంద స్వామి వారి స్తోత్రాలు, శ్రీమత్ పార్థివలింగాధ్యాలయ నిర్మాణ, అటువంటి స్తోత్రాలని చెప్పారు. ఆ 10 ఏళ్ల వయసులోనే, అందరికి ముందే నాకు 6 ఏళ్ళ నుంచి చెప్పారు. అది ఎక్కడో నాన్నగారిని ఉంది, ఉంటే కానీ వస్తుంది. అలాగే అమ్మ కూడా చిన్న చిన్నగా పాడతారు. ఆ విధంగా ఈ కుటుంబం నేపథ్యం. తర్వాత చిన్నప్పుడు ఆకులూరులో 5వ తరగతి చదువుకున్నాను. తర్వాత 6, 7, 8, 9 ఈ 4 సంవత్సరాలు అన్నయ్య ఉద్యోగం చేస్తున్నటువంటి జనగామ జిల్లా, ప్రస్తుతం దాని పక్కన నవాబ్పేట అనే గ్రామంలో అన్నయ్య ఉద్యోగం చేసేవారు. అక్కడ కొంతకాలం అధ్యయనం. ఆ తర్వాత 10వ తరగతి బచ్చనపేట అనే గ్రామంలో, ఇంటర్మీడియట్ ఏరియాలో చదువు చేస్తూనే వైదికం, పూర్వం నుంచి వైదిక కుటుంబం కనుక వైదిక విద్య మెల్లిమెల్లిగా కొంత అలవడింది. సంధ్యావందనం మిగతా కార్యాలను చేస్తూనే కొంచెం పౌరోహిత్యంలో కూడా అనుభవం మెల్లిమెల్లిగా సాధిస్తూ డిగ్రీ కోసం సిద్దిపేట వెళ్ళాను. అక్కడ సిద్దిపేట కొంతవరకు మార్చిందని చెప్పాలి జీవితం. ఎందుకంటే సిద్దిపేట చాలా పెద్ద పట్టణం, మంచి కళలకు నిలయమైనటువంటిది. అటువంటి ఆ పట్టణంలో డిగ్రీ కోసం వెళ్ళి అక్కడే ఉమాపతి రామేశ్వర శర్మ గారు అనేటువంటి వారింట్లో నేను వసతి కోసం ఉన్నాను. అనుకోకుండా వారు మా నాన్నగారు కలిసినప్పుడు కొంచెం చదువుకున్నారు. ఆ భావంతో ఆ విధంగా నన్ను దగ్గర తీశారు. అక్కడే ఉండి డిగ్రీ చేస్తూ పౌరోహిత్యం అలవాటైంది. ముఖ్యంగా చిన్నప్పటి నుంచి భయం, 10 మంది ముందర మాట్లాడాలన్నా కూడా భయం. ఆ భయాన్ని సిద్దిపేట పోగొట్టింది. ఇది సత్యమైనటువంటి మాట. ఎప్పుడైనా నేను చెప్పాల్సిన విషయం. మిగతా వైదికంగా అక్కడ ఎక్కువ వృద్ధి కాకపోయినా సిద్దిపేట అంతా కళ్ళకు నేము, అందరూ పాడతారు, గొప్పవాళ్ళు ఉన్నారు అక్కడంతా కూడా. కానీ ముఖ్యంగా ఈ భయం అనేది తొలగించింది సిద్దిపేట. స్టేజ్ ఫియర్ అనేది చాలా సంతోషం. ఇప్పుడు ఈ భజనల వైపు ఎప్పుడు వచ్చింది? ఏ వయసులో వచ్చారు మొత్తం పూర్తిగా? చిన్నప్పటి నుంచే పాడడం అలవాటు. అంటే స్కూల్లో మామూలుగా చదువుకున్నప్పుడు కూడా కాంపిటీషన్స్ ఉంటే కూడా నేను మొదటి బహుమతో 2వ బహుమతో వచ్చింది. దీనికి కూడా ప్రధానంగా నవాబేట స్కూల్ చాలా గొప్పగా ఉండేది. ఇప్పుడు ఇలా ఉండొచ్చు, మనం ఉన్నప్పుడు ఉంది కనుక. అక్కడ చాలా ప్రతి 2వ శనివారం అక్కడ ప్రతి నెలలో ఒక ప్రోగ్రాం పెట్టారు. వక్తృత్వ పోటీలు కానీ, సంగీతం, మనం పాటలు పాడడం కానీ. అక్కడ భయం ఉన్న కాళ్ళకు నృత్యం కూడా పాడేది, అయినా ప్రైజ్ వచ్చేది. అయితే చిన్నప్పటి నుంచి అలవాటు. ఎందుకంటే ఇంట్లో ఇప్పుడు పెద్దవాళ్ళు అంతా చెప్తారు, మీ నాన్న కూడా పాడేవాళ్ళు. అది కొంత పూర్తిగా ఆయన తొలిపిచ్చిగా అయిపోయినా కొంచెం పాడేవాళ్ళు, అది వచ్చి ఉంటుంది. ఆ తర్వాత అమ్మగారు కూడా, మా అమ్మ ఊళ్ళో బతుకమ్మ పాటలు బాగా చెప్పేవారు చిన్నప్పుడు, అవన్నీ బాగా గుర్తు. ఆ రకంగా కొంత ఉంది. కానీ ఆ తర్వాత మళ్ళీ నేను 10th క్లాస్ బచ్చనపేటకు వస్తే అక్కడ కూడా రామచంద్రయ్య గారు మంచి పండితులు, వారు కూడా మంచి సంస్కృతాంధ్ర పండితులు. వారికి కొంత వైదికం మళ్ళీ అలవాటైంది. గణపతి పూజ శుద్ధ వైదికంగా చెప్పారు. అక్కడి నుండి మా ప్రాంతం అంతా చేర్యాల, మరిముచ్చాల, సిద్దిపేట, పాండురంగాశ్రమం, ఈ ప్రాంతం అంతా కూడా ప్రతి చోట కూడా నామ సంకీర్తన ప్రధానంగా చేస్తుంటారు. మన చుంచలగూడ ప్రాంతంలో లలితామశర్మ గారి నిష్పత్తి, అట్లాగే అక్కడ భావానంద స్వామి గారు పాండురంగాశ్రమం, మరిముచ్చాలు సాంధ్రానంద ఘనస్వరూప నృసింహస్వామి గారు, సిద్దిపేటలో మదనానంద స్వామి గారు, తర్వాత కృష్ణానంద స్వామి గారు, ప్రస్తుతం మాధవానంద స్వామి గారు రంగంపేటలో పీఠాధీశ్వరులు. ఈ ప్రాంతాలన్నీ చోట కూడా తప్పకుండా ఈ ప్రతి నిత్యం కూడా నామ సంకీర్తన జరుగుతుంది. అంతేకాకుండా తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా ఒక సత్యనారాయణ చేసుకున్నా కూడా ఒక మంగళహారతి పాడాలి. ఆ మంగళహారతి పాడితేనే సంతృప్తి. దానికోసమైనా శృతి ఉన్నా శృతి లేకున్నా అందరూ పాడడం ఏదో వాళ్ళకి వచ్చినట్టు. అది భగవద్ అనుగ్రహం చేత భగవద్ ఇచ్చినటువంటి ఈ యొక్క గొంతు ద్వారా
అందరూ బాగుంది 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 అంటుంటే చిన్నప్పటి నుంచి పాడుతున్నాం, కానీ ఎక్కడో కొంచెం భయం ఉండేది. హైదరాబాద్కి ఎప్పుడైతే వచ్చామో మొత్తానికి భయం అంతా పోయింది. అనుకోకుండా 1998, 2000 సంవత్సరం 2 సంవత్సరాలు భక్త రామదాస్ సంగీత నృత్య కళాశాల గవర్నమెంట్ వారికి, దాంట్లో 2 సంవత్సరాలు నేను వర్ణాలలో నేర్చుకున్నాను. తాడేపల్లి సుబ్బలక్ష్మి గారి అమ్మగారు, ఆవిడ దగ్గర 2 సంవత్సరాల సంగీత శిక్షణ కొంత జరిగింది. అది కూడా కొంత ఆధారమైంది. ఎందుకంటే సంగీతానికి ముఖ్యంగా శృతిర్మాత లయపిత, శృతి ఉండాలి, తర్వాత లయ ఉండాలి. ఈ 2 ఉంటే మనం ఏదైనా పాడినా కూడా కొంతవరకైనా మనము వాళ్ళకి నచ్చుతుంది. ఎందుకంటే శృతి లేకుండా లయ లేకుండా పాడితే అది ఎక్కడికో పోతుందో తెలియదు. ఏ జానపదం పాడినా, మామూలు భక్తి సంగీతం పాడినా, కర్ణాటక సంగీతం పాడినా, ఏది పాడినా ఖచ్చితంగా రామరామన్నా కూడా శృతి లయలో ఉండాలి. అది ఆ సంగీత నృత్య కళాశాల ద్వారా అది నాకు కొంత అలవడిందని చెప్పవచ్చు. ఆ తర్వాత వైదికంలోని హైదరాబాద్లో స్థిరపడి ఉన్నాం. తెలుగు యూనివర్సిటీ ద్వారా ఎంఏ జ్యోతిషం చేశాను. తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంఏ తెలుగు చేశాను. కాకతీయ యూనివర్సిటీ ఎంఏ సంస్కృతం చేశాను. అనుకోకుండా ఇక్కడ హైదరాబాద్లో నసాబ్ క్యాంప్లో కాంప్రిహెన్సివ్ కాలేజ్ ఉంటుంది. అక్కడ తెలుగు పండిత శిక్షణ టీపీటీ అంటారు. ఆ కోర్స్ చేశాను. 2001లో తెలుగు పండితులుగా ఉద్యోగం కూడా వచ్చింది. కానీ అక్కడికి హైదరాబాద్లో చేశాము. ఇందులో వైద్యం మెల్లిమెల్లగా ఉంటూ ఉన్న సమయంలోనే నాకు భజనలు సంగీతం పాడడం ఇష్టమే, కానీ అవకాశాలు కావాలి. ఆ అవకాశానికి అనేక మంది మహాత్ముల యొక్క దగ్గరి సాంగత్యం లభించింది. అందులో నరేంద్ర కాపురే గురూజీ గారు, ఋగ్వేద పండితులు, శాస్త్ర పండితులు, వారు ఒకసారి ఈ శివపంచాక్షరి నక్షత్రమాల స్తోత్రాన్ని దేవుడికి అర్చనగా చెప్తున్నారు. ఆశ్చర్యకృతమైనటువంటిది చెబుతుంటే నన్ను కూడా చెప్పమన్నాను. చెప్పుడు అనుకోకుండానే, అది తెలియకుండానే, అది మధ్యమావతి రాగం, నాకు మధ్యమావతి రాగమా ఏ రాగం ఏం తెలియదు. ఆ మధ్యమావతి రాగంలోనే శ్రీమదాత్మనే గుణైక సింధవే నమ శివాయ ధామదేశ ధూతకోక బంధవే నమ శివాయ అంటూ వారు చెప్పి శ్రీమదాత్మనే గుణైక సింధవే నమ శివాయ ఇలా అర్చనగా చెప్పడానికి కూడా ఉంది. 108 సార్లు అది చెప్తుంటే తెలియకుండా వచ్చింది. అది మొట్టమొదటిసారిగా సిద్దిపేట దగ్గర చిన్నకోడు గ్రామం ఉంది. అక్కడ డాక్టర్ రామచంద్రరావు గారు ఉంటారు, నాగభూషణరావు గారు, వాడు పెద్దవాడు, చాగంటి, వాళ్ళ ఇంటి పేరు చాగుంట. వాళ్ళ అమ్మగారు 23వ సంవత్సరంలో సహస్రచంద్ర దర్శన శాంతి చేస్తుంటే అనుకోని కారణం చెప్పి నన్ను పిలిచారు. మా నాన్నగారు ఆ చిన్నకోడు గ్రామంలో పుట్టారు. నన్ను పిలిస్తే అక్కడ మొదటిసారిగా అంతకుముందు పోలేసారి పాడిన ఒక తాళంలో వెళ్ళి పెట్టుకుని దేశపతి శ్రీనివాస్ గారిని సిద్దిపేటలో ఉంటారు. వారు తబలా వాయిస్తుంటే అప్పుడు ఒక ఉత్సాహం వచ్చింది. ఓ మనం కూడా పాడగలుగుతాము అని. అంతకుముందు అనేక మంది వింటున్నాం. ముఖ్యంగా లలితామతంగా ఉంటారు సింసన్కోట్లో. వారు నిత్యం కూడా భగవత్ సేవలు ఉంటారు. వారు ఎప్పుడు సంకీర్తనం చేస్తుంటారు. ఇంకా చాలా మంది, ఒక్కరి పేరు కాదు, అనేక మంది మహాత్ముల యొక్క సాంగత్యం లభించి మెరుగెలుగా మీరు బాగా పాడుతున్నారండి అని అన్నప్పుడు పాండురంగ ఆశ్రమం ఉంది ఇక్కడే. మహాత్మా అప్పాల విశ్వనాథ శర్మ గారు, వారి నాన్నగారు పూర్వాశ్రమంలో వారి నాన్నగారు, తర్వాత వారు భావానంద స్వామి గారి ఎదురుగా ఉన్నటువంటి వారు రచించినటువంటి రేవ విశ్వనాథ శర్మ గారు రచించినటువంటి మంగళ గిరిజాంబికా సంఘ అనే ఒక పాటతో నాకు తెలియకుండా ఒక పేరు వచ్చింది. చాలా మంది పాడారు, అద్భుతంగా పాడారు. కానీ భగవంతుడు ఏదో అది నా కోసమా అనే భావనలో వచ్చిన సమయంలో అది పాడుతుంటే నా మనసులో కూడా కళ్ళలోకి నీళ్ళు వస్తాయి. ఎక్కడుంటానో తెలియదు, మర్చిపోతాను. అద్భుతమైన సాహిత్యంతో రాసినటువంటి ఆ పాట పాడుతుంటే అందరు బాగుంది అనడం, ఇంకా ఉజ్జగముల గన్నమాయమ్మ, ఇలాంటివి రఘురామ శాస్త్రి గారు, అనేక మంది మహాత్ముల యొక్క సాహచర్యంతో మెల్లిమెల్లిగా ఈ నామ సంకీర్తనం వైపు రావడానికి ఒక అవకాశం దొరికింది, బాటపడింది. ఇంకా మీరు అంటే ఇంత గంటల కొద్ది మీరు పోతే మీరు వేరు వేదికల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇట్లా వెళ్ళినప్పుడు గంటలు వెళ్ళాల్సి వస్తుంది. నేను చెప్పాలంటే వేరు ఊళ్ళు, వేరు సిటీలు, వేరు రాష్ట్రాలు కూడా దాటిపోతున్నటువంటిది మనం చూస్తున్నాం. మరి దానికి ఇంట్లో సహకారం ఎలా ఉంది? ఎందుకనంటే మనకంటూ ఒక వ్యక్తిగత కుటుంబం, వ్యక్తిగత జీవితం ఉంటుంది కనుక, మన భార్య పిల్లలను కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కనుక వాళ్ళు ఎంతవరకు సహకరిస్తున్నారు కుటుంబంలో అన్నది అది కూడా
ఎందుకంటే మనం ఏం చేసినా అందులో సక్సెస్కు ఎంతో కొంత మన ఇంటి వాతావరణం కూడా చాలా చక్కగా ఉంటేనే మనం ముందుకు పోగలుగుతాం. అందులో మీరు ఎంతవరకు మీ కుటుంబం ఎంతవరకు సహకరిస్తున్నారు? చాలా మంచి ప్రశ్న ఇది. అంటే నేను ఊర్లో నుంచి వచ్చాను, పల్లెటూరులో నుంచి, ఆకునూరు గ్రామం నుండి హైదరాబాద్ వచ్చిన తర్వాత నా భార్య ఇక్కడ నాకు పరిచయం అయింది. ఆ ముందు ఒక స్నేహితురాలు కానీ నేను ఇద్దరం కలిసి తెలుగు యూనివర్సిటీలో జ్యోతిషం డిప్లొమా చేశాను. అక్కడ తాను వచ్చి నేను రావడానికి నేర్చుకోవడానికి నాకు పౌరోహిత్యంలో ఉన్నాను, జ్యోతిషం కొంత పరిచయం ఉండాలని నేర్చుకున్నాను. కానీ తను రావడం మాత్రం భగవద్ అనుగ్రహం చేసిన వచ్చినట్టుగా అనిపించింది. అనుకోకుండా ఒక స్నేహంగా ఉండి కొంతకాలానికి వివాహం జరిగింది. ఆనందం చేత తన సహకారం 2000%. లేకపోతే నేను అంటే చెప్తుంటేనే కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఎందుకంటే తను హైదరాబాద్లో పుట్టి పెరిగినటువంటి అమ్మాయి తన లైఫ్ స్టైల్ మొత్తం మార్చుకుంది. ఎందుకంటే నాకు డ్రెస్ వేసుకోవడమే తెలుసు, కాలేజీ వెళ్ళినప్పుడు చీర కట్టడం తెలియదు. అటువంటి సమయంలో నాకు పరిచయం నా కోసం మొత్తం మార్చేసుకున్నాను. సో ఆమెది ముఖ్యంగా, ఎందుకంటే ఆ సమయంలో నేను పీజీ చేస్తూ ఉన్న సమయంలోనే మా వివాహం అయింది 2000 సంవత్సరం. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా 20 సంవత్సరాల నుండి ప్రతి నిత్యం కూడా ప్రోత్సాహం. కరోనా వచ్చిన సమయంలో కూడా తనే చెప్పింది, ఖాళీగా ఉంటాం, మనం ఏదైనా చేద్దామా, ఫేస్బుక్ ద్వారా చేద్దామా, ఏదైనా చేద్దాం, తనే చెప్పింది. సో తనకు పాడడం తెలియదు, తను పాడడం రాదు, అయినా నా పక్క కూర్చుంటుంది. తన సంపూర్ణ సహకారం ఇది ఒక. అంతేకాకుండా మా కుటుంబం పెద్ద కుటుంబం. మా సిద్ధార్థ గారు అన్నయ్య గారు లేరు. తను అప్పటికి అన్నయ్య అయ్యప్ప మాల వేసుకుంది, భజనలు పాడుతుంటే కూడా తను మా తమ్ముడు బాగా పాడతారని ఆయన చాలా ప్రోత్సహిస్తారు. సార్ ప్రస్తుతం ఈ సమయంలో ఆయన ఉంటే ఎంత ఆనందపడేవాడో సార్ చెప్పరాదని. ఆ రకంగా కుటుంబం చాలా గొప్పగా మన దగ్గర తీసుకొని నేను చేస్తుంటే కూడా అనవసరంగా ఎందుకు రిస్క్ తీసుకుంటున్నావు అని ఎవరు లేదు. బాగుందని మా అన్నయ్య పిల్లలు కానీ, మా అక్కయ్య పిల్లలు కానీ, చిన్నపిల్లలు అయినా బాగుంది మామయ్య అని, బాగుంది బాబాయ్ అని, వాళ్ళందరూ బాగుంది, ఇంకా మీరు బాగా చేయాలని అనే తోడ్పాటు. ఇది ఇలా ఉండగా నాకు 2 అబ్బాయిలు. పెద్దవాడు మిత్ర వరుణ శర్మ, చిన్నవాడు వరుణాదిత్య శర్మ. అంటే భగవంతుడు గమ్మత్తుగా అలా పెడతాడేమో. చిన్నవాడు బాగా పాడేవాడు, నా పక్క కూర్చొని పాడుతుంటే నేను ఇలాగే అభిషేకం పెడుతూ నా వెంట వచ్చి ఉత్సాహంగా, నేను ఒక శుద్ధులంటే దాని పై స్థాయిలో అనేవాడు తెలియకుండా. అందరూ చాలా బాగుంది, విఠల విఠల పాండురంగా, విఠల పాండురంగా అని అనుకునేవాడు. అది విచిత్రంగా ఉండేది, నాకు కూడా తెలియకుండా. ఓకే, నాకు అనుకోకుండా సపోర్ట్ అయింది. కొంచెం పెద్దగా అవుతున్నప్పుడు గొంతు మార్పు అవుతుంది ఒక ఏజ్. ఆ సమయంలోనే ఈ కరోనా సందర్భం, ఆ సమయంలో కొంచెం కంటే ముందు మా పెద్దవాడు వేదభవన్లో అధ్యయనం చేస్తున్న సమయంలో వాడు కొంచెం అనారోగ్యం ఇంటికి వచ్చినప్పుడు వాడితో మెల్లమెల్లగా నా పక్క కూర్చొని పాట అలవాటు చేసుకున్నాడు. ఎక్కడ సంగీత శిక్షణ నేర్చుకుంది ఏం లేదు. నేను 2 సంవత్సరాలు చదువుకున్నాను సంగీతంలో, తనకి ఏదైనా తెలియదు. అయినా తాను స్వతహాగానే భగవద్ అనుగ్రహం చేత ఎదుటి వాళ్ళ పక్క వాయిద్యాలు వేరే వాళ్ళు వాయిస్తుండేవారు. శివకుమార్ గారని, పక్కకు వినోద్ గారని ముఖ్యంగా నాకు చాలా సహకారం చేశారు. వాళ్ళు కార్వాన్లో ఉంటారు, వాడు తబలా వాద్యం అన్నా నేను వాయిస్తాను మీకు అని చాలా ఉత్సాహం. అది వారికి బాబు అనుకోకుండా హార్మోనియం వాయిస్తూ నాకు సపోర్ట్, మెయిన్ సపోర్ట్గా ఉంది. అని ఎందుకు చెప్పానంటే కుటుంబ సహకారం లేకుంటే నేను జీరోనే. ఇది ముఖ్యం. ఇంకొక ముఖ్యమైనటువంటిది సమాజం. ఈ సమాజం చాలా దగ్గర కలిసింది. చాలా గొప్ప గొప్ప పండితులు ఉన్నారు. శాస్త్రీయ సంగీతం కానీ, తర్వాత ఈ భజన సంగీతం కానీ, నామ సంకీర్తనలో కానీ చాలా గొప్పవాడు ఉన్నా, ఎంత పెద్ద గొప్పవాడు ఉన్నా కూడా రాధాకృష్ణ చాలా బాగుంది, నువ్వు ఇట్లా ముందరికి వెళ్ళు అని చెప్పిన వాళ్ళు కుటుంబమే కాకుండా సమాజం, ఆ సమాజంలో ఉన్నటువంటి గొప్పవాడు అనేక మంది మహాత్ములు, అందులో ఒక 4-5 పేర్లు చెప్పాలి. ఇంకా చాలా మంది ఉన్నారు. అందులో నరేంద్ర కాప్రే గురూజీ గారు అద్వైత పండితులు, శాస్త్ర పండితులయ్యింది, సంకీర్తన చాలా గొప్పదని చెప్పినటువంటి వాడు. అలాగే మాణిక్య సోమ్యాజీ గారు, పట్లూరు మాణిక్య సోమ్యాజీ గారు చివరిగా వారు బ్రహ్మానంద తీర్థగా ఆతుర సన్యాసం తీసుకొని ఒకే రోజులో భగవంతుని చేరారు. వారు కూడా మహాపండితులు. రాధాకృష్ణ శర్మ
ఆయన చాలా గొప్పగా, ఆయన ఎందుకంటే ఎవరిని పేరు పిలిచినా కూడా వారిని భగవంతుని చూసి వారి పేరు చెప్తారు. రాధాకృష్ణ పరబ్రహ్మణే నమః అంటారు. ఎవరు మీరు దక్షిణామూర్తనే నమః అంటే ఊరికే పిలవకుండా మీలో కూడా భగవంతుని చూసి పిలుస్తారు. వారు కూడా చాలా బాగుంది చెప్పడం. అలాగే వేదభవన్ వారు వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ మహామహోపాధ్యాయ వెంకటరామరెడ్డి వారు కూడా చాలా బాగుందండి, మీరు చాలా బాగుంది. తర్వాత మీరందరికంటే ముందుగా మాధవానంద స్వామి గారు వారు రాధాకృష్ణ ఇది మొదలుపెట్టారు, నడుస్తుంటారు, ఇలాగే నడుస్తుంటారు, నామసంకీర్తన నడుస్తున్నారు. పేరు మర్చిపోతున్నాను నేను. చాలామంది గొప్ప వాళ్ళు చేస్తున్నటువంటి సందర్భంలో ఇలా అనేక మంది అందులో దర్శనం చేపట్టారు. వారు కూడా అన్న పాడాలన్న ముందు పాడాలి మైక్ పెట్టి ఆయన అందరినీ చేస్తారు. నాకు కూడా అవకాశం ఇచ్చారు. వెంకటరామశర్మ గారు దర్శనం శర్మ ఆయన పేరు అలవాటు అయిపోయింది. వారి దగ్గర బంధువులు కూడా వారందరికీ ప్రోత్సాహం చేస్తారు. అట్లా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఈ సమాజం అంతా కూడా తెలంగాణ ప్రాంతం అటు అలాగే ఆంధ్ర ప్రాంతంలో కూడా చాలా మంది నన్ను దగ్గరగా తీసి ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ద్వారా మెసేజ్ పెడుతూ ఇది చాలా బాగుంది మీరు పాడాలి ఇలాగే అంటే కొంత వైదిక ఆధారం వైదిక జీవనం, వైదికంలోనే మనం ఉంటున్నాం. ఇది కూడా సంకీర్తనం కూడా చేసేటువంటి భాగ్యాన్ని పరమేశ్వరుడు కల్పించాలి. చాలా అద్భుతం అండి. సంకల్పము చాలా గొప్పది. భక్తి, శ్రద్ధ, నిబద్ధతతో ఏ పని చేసినా కూడా మీరు ఆ పనే దైవంగా నమ్ముకొని మీరు చేసినట్లయితే అందులోకి టాప్ పొజిషన్కి వెళ్తారని చెప్పడానికి వీరు ప్రత్యక్ష ఉదాహరణ. ఎందుకంటే చిన్నప్పటి నుండి అనుకోకుండా వాళ్ళ అమ్మా నాన్నల జీన్స్ ద్వారా వచ్చినటువంటి ఆ సంగీతం అంటే ప్రత్యేక శిక్షణ లేకున్నాం. చిన్నప్పుడు భజన చేసుకుంటూ ఒక రకంగా స్టేజ్ పేరు ఉన్నా కూడా ఆ పాటలు పాడే తత్వం అనేది మాత్రం పోలేదు, ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు. ఎంత భయాలు ఉన్నా కూడా కంటిన్యూ చేసుకుంటూ వచ్చి ఒక స్టేజ్కి వచ్చినాక శిక్షణ కూడా పొంది అమ్మవారి దయ వల్ల, పరమేశ్వరుడి దయ వల్ల, పెద్ద వారి సాంగత్యం వల్ల ఇంకా అద్భుతంగా శిల్పంగా చెక్కబడి ఈ రోజున ఈ రూపాన్ని మనము ఈ గొంతును వినడం జరుగుతుంది. అయితే వేరే భజనలు, వేరే నామ సంకీర్తన విన్నప్పుడు మీరు కన్మూసుకున్నంతో విన్నట్టయితే గణపతి సత్యనారాయణ స్వామి వారి గొంతు మనకు వినబడుతుంది, మీరు స్పష్టంగా వినవచ్చు. అట్లా మీకు ఎవరైనా చెప్పారు వారి సాంగత్యం ఎప్పుడైనా లభించిందా, వారి అనుగ్రహం ఎప్పుడైనా లభించిందా, వారి ముందు ఎప్పుడైనా మీరు ఇవి భజనలు కానీ నామ సంకీర్తన కానీ చేయడం జరిగింది? గణపతి సత్యానంద స్వామి వారి అనుగ్రహం కూడా ఉంది. ఎందుకంటే ఆ నామ సంకీర్తనాన్ని వారు చాలా పెద్ద ఎందుకంటే వారు దాని ద్వారానే నాదం ద్వారా అనేకమైన రోగాలను కూడా నయం చేసే శక్తి ఉంది అని చెప్పి నిరూపించినటువంటి వారు. చాలా మంది మీరు అన్నట్టుగా ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మంది చెప్పారు. తెలియకుండానే ఏదో ఒక దగ్గర మీ గొంతు కొంచెం దగ్గరగా ఉంది వారికంటే అదొక భాగ్యం, అదొక అనుగ్రహం. ఎందుకంటే నాకు ఒక అవార్డు, పెద్ద అవార్డు, వారి మహాత్ములు గొప్పవారు. ప్రత్యక్షంగా వారి ముందు పాడే అవకాశం రాలేదు, కానీ వారి శిష్యుల దగ్గర చాలా మంది పాడారు, చాలా మంది ముందు పాడారు. పాడినప్పుడు వాళ్ళందరూ మా స్వామిలాగా ఉంటుంది అన్నారు. అనుకోకుండా నేను ఏంటంటే సంగీతం నేర్చుకుంటూ ఉంటే కానీ నాకు అనుకూలమైనవి పాడతాను. కొంచెం దీర్ఘంగా ఉండి మనకు కొంచెం సంగీతం మెల్లిగా ఉంటే నాకు కూడా పాడలేకుండా లయపోతుందేమో, తాళము ఎక్కడైనా ఇబ్బంది అని నేను కొన్ని వారిని కూడా తీసుకుంటాను. దాంట్లో వారు దత్తాత్రేయ అనే ఒక అది పాడతారు. తర్వాత వందే సంతం హనుమంతం అది పాడుతుంది. నాకు కూడా తెలియకుండానే వారిలాగానే అనిపిస్తుంది. అది చాలా బాగుంటుంది. వందే సంతం హనుమంతం, వందే సంతం హనుమంతం అని ఒక చాలా హనుమంతుడి గురించి పాడారు. అది పాడుతుంటే నేను ఎక్కడో తెలియకుండానే వారి వంతులాగా అనిపిస్తుంది. అట్లాగే ఇంకా చాలా ఉన్నాయి. కృష్ణం విష్ణుం శ్రీధరం మాధవం మధుసూదనం చాలా ఉన్నాయి. అంటే చిన్నగా ఉన్నాయి తీసుకొని పాడాను. అయితే అది కూడా భగవద్ అనుగ్రహం చేత వారి ముందు పాడాలని మనసులో కోరిక ఉంది. ఈ మధ్యకాలంలో మైసూరు వెళ్ళాను. మైసూరు వెళ్ళినప్పుడు స్వామివారు అక్కడే ఉన్నారు, చిన్న స్వామివారు ఉన్నారు. అక్కడ పాడదామని పోలేదు, మామూలుగా వెళ్తూ అక్కడ ఒక సంతోష్ కుమార్ గారి ప్రభుపేర పండితులు వారు నాకు పరిచయమే. వారు అన్నారు, మీరు ఒక 2 రోజులు ఉంటే కనుక
నేను ప్రయత్నం చేస్తాను స్వామివారి ముందు పాడేదని. కానీ నేను అనుకోకుండా హైదరాబాద్ రావాల్సి వచ్చి వెళ్ళలేదు. కానీ మనసులో కోరిక ఉంది, ఎందుకంటే స్వామివారి ముందు ఒకసారి పాడాలి, బాగుంది ప్రేక్షణ ఒకసారి అనిపించుకోవాలని కోరిక ఉంది. భగవద్ అనుగ్రహం ఎప్పుడు ఉంటుందో తెలియదు. చాలా సంతోషం, మీకు అనుగ్రహం కలగాలని మనసారా కోరుకుంటున్నాం. ఇంకా ప్రాక్టీస్ ఎన్ని రోజులు అంటే ఎన్ని గంటలు చేస్తారు? ఎందుకంటే కార్యక్రమాలు చేయడము ఒక ఎత్తు, దానికి సాధన అనేటువంటిది చాలా అవసరం. అందులో మీరు 100% ఇది కాదు, వృత్తి మళ్ళీ జీవనాధారము, మన కుటుంబాన్ని సాదుకోవడం కోసము, పిల్లలకి ఎడ్యుకేషన్ వచ్చినటువంటి పరిస్థితి కనుక డబ్బులు ఖచ్చితంగా అవసరం. తట్టు సిటీలో మెయింటెనెన్స్ అని అంటే మీరు ఎంత చిన్న కుటుంబం తీసుకున్నా కూడా చాలా పెద్ద ఖర్చులో ఉన్నటువంటి ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం కనుక మనం పూర్తిగా దీన్ని కేటాయించలేని పరిస్థితి కనుక మీరు చేస్తున్నటువంటి వృత్తి మీరు చేసుకుంటూ దీనికి ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రాక్టీస్ చేయకుండా మనం స్టేజ్ మీదకి వెళ్ళలేము. ఎంత పాట అలవాటు ఉన్నా కూడా మరొకసారి ప్రాక్టీస్ చేయడం అనేది కనుక దానికి ఎంత టైం కేటాయిస్తారు. అదేవిధంగా మీరు గొంతు గురించి ఏమైనా జాగ్రత్త తీసుకుంటారు, డైట్ పరంగా లేదా ప్రికాషనరీస్ ఏమైనా తీసుకుంటారా, ముందు జాగ్రత్తలు ఏమైనా తీసుకుంటారు? ఎందుకంటే ఒక్కోసారి అంటే పొగ మనసులో పాడాల్సిన అవసరం ఉంటుంది, ఒక్కోసారి దుమ్ములో పాడాల్సిన అవసరం ఉంటుంది, ఒక్కోసారి పొగలో పాడాల్సిన అవసరం ఉంటుంది, ఒక్కోసారి ఓవర్ క్రౌడ్లో పాడాల్సిన అవసరం ఉంటుంది. కనుక విపరీతమైనటువంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఆ పరిస్థితుల నుంచి ఇట్లా ఓవర్కమ్ అవుతుంది. ఎందుకంటే ఊరికే పాటలు పాడడం అంటే ఎక్కడనో లోపల కూర్చొని పాడడం వేరు, స్టేజ్ మీద ఓపెన్గా పాడడం అనేటువంటిది అంత ఈజీ విషయం కాదు. కనుక దాన్ని మీరు ఎట్లా ఓవర్కమ్ అయితే దాన్ని ఎట్లా మీరు చేస్తున్నారో ఒకసారి చెప్పండి. మామూలుగానే మన ప్రాంతంలో ఒక ఉంటుంది, అభ్యాసం పూసు విద్య, సాధన సాధ్యతే సర్వం. సాధన లేకుండా ఏ విద్య కూడా లేదు. అందులో సంగీతానికి కానీ సంకీర్తనకు కానీ సాధన ప్రధానమైనటువంటిది. అయితే నాకు అవకాశం ఏంటంటే వైదికంలోనే ఉన్నాను కనుక వాళ్ళు అడిగినా అడగకపోయినా ఏదో ఒక సంకీర్తన పాడుతూనే ఉంటాను. ఒక భజన చెప్పడం, ఒక మంగళహారతి పాడడం, ఇంట్లో కూర్చున్నా కూడా పాడడం కానీ చేస్తుంటాను. కానీ కొత్తగా ఏదైనా ఉన్నప్పుడు కొన్ని కఠిన పదాలు ఉన్నప్పుడు వాటిని మనం సభలో పలకాలి, స్పష్టంగా ఉండాలి, ఉచ్చారణ దోషాలు లేకుండా ఉండాలని 1-10 సార్లు దాన్ని చూస్తాను. అంతేకాకుండా పెద్దలు మహాత్ములందరూ చెప్పినటువంటి విషయం ఏంటంటే ఈ కలియుగంలో కలవు స్మరణాన్ముక్తి అని ఒక మాట చెప్పారు. కనుక లేచినప్పటి నుండి పడుకునే వరకు భగవన్నామ స్మరణ చేయాలని మనసులో ఉంటాయి. తెలిసి తెలియకుండా కొంతకాలం వృధా కాలయాపన జరుగుతున్నా ఆ భగవంతుడు ఇచ్చినటువంటి వరం ద్వారా కొంత సాధన జరుగుతుంది. ఇంట్లో కూర్చొని మా అబ్బాయితో కూర్చొని హార్మోనియం పెట్టుకుని కొత్త పాట వచ్చిన దాన్ని ప్రయత్నం చేస్తుంటాను. అది వస్తుందా రాదా, మనం పాడగలుగుతాం లేదా ప్రయత్నం చేద్దాం ఒకసారి. ఈ రకంగా సాధన జరుగుతూనే ఉంది. మీరు అన్నట్టుగా వైదిక వృత్తి ఆధారం కనుక సమయం ఉన్నప్పుడల్లా సాధన, ఆ సాధన భగవత్ సేవకు ఉపయోగపడుతూ కొంచెం స్వార్థం కూడా భగవత్ సేవలో ఉండాలనే స్వార్థం కూడా ఉంది. ఆ విధంగా అలాగే ఈ గొంతు గురించి అయినప్పుడు నేను ముఖ్యంగా ఒక లవంగం ఒకటి వేసుకుంటాను. అది కూడా కొంచెం పచ్చకర్పూరము పుదీనా పూలు తడిపి ఆ లవంగం ఒకటి వాడతాను. అప్పుడప్పుడు వేడి నీళ్ళు సాత్విక ఆహారం, ఎలాగో సాత్విక ఆహారమే ఉంటుంది, కొంచెం తక్కువనే తినడం అలవాటు మొదలుతుంది. అదే ప్రస్తుతానికి చేస్తుంది. అంతేకాకుండా ఎవరైనా మనకంటే చిన్నపిల్లలైన గొప్పగా పాడుతుంటే నేను దాన్ని మంచిగా వేస్తుంటాను. నన్ను ఎవరు విమర్శించినా కూడా ఓకే తప్పు ఉందేమో ప్రయత్నం చేద్దాం మళ్ళీ ఒకసారి తప్ప అది కూడా కొంచెం ముందుకు నడిపిస్తుంది. అయ్యో వాళ్ళు ఏదో అన్నారు కదా అంటే నేను కింద పడిపోతాను. ఎందుకంటే అందరూ గొప్పవాళ్ళు, వాళ్ళందరూ మన కోసమే అనే భావం. అంటే ఒక మంచి పాజిటివ్గా ఆలోచించడం, ఎప్పుడు థింక్ పాజిటివ్గా ఉండాలి. ఏదైనా పొరపాటు చేస్తాను అప్పుడప్పుడు, ఏదైనా కోపం వస్తే కూడా పిల్లలు ఏదైనా కూడా ఒక క్షణం చూసాను, ఆ తర్వాత మళ్ళీ వెంటనే దగ్గరగా తీసుకుంటాను. మర్చిపో, అందరం అలాగే ఉండాలి. ఆ దీర్ఘకాలిక శత్రుత్వం పెట్టుకుంటే మనం సాధించేది లేదు. ఇవన్నీ కూడా అందరికీ, నా ఒక్కరికేగా అందరికీ ఉపయోగపడతాయి. ఆ రకంగా ఈ సాధన జరుగుతూనే ఉంది. ఇప్పుడు వరకు అంటే ఏ వేదికల మీద మీరు ఈ ప్రయాణం చేయడం జరిగింది? అంటే వేరే వేరే స్టేట్స్లో కూడా మీరు వెళ్ళారు కనుక శృంగేరిపీఠం కానీ కంచిపీఠం కానీ లేదా ఆ స్వామీజీల ముందు కానీ వివిధ రకాలుగా పెద్దవాళ్ళ మీద లేదా పెద్ద వేదికల మీద ఏ వేదికల మీద మీరు చేశారు? ఇదంతా భగవద్ అనుగ్రహం ద్వారా నేను ఈ ధరించినటువంటి ఈ వస్త్రం కూడా దక్షిణామనాయ పీఠం, శృంగేరి పీఠం, శారదా పీఠం,
శ్రీ 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 జగద్గురు భారతీ తీర్థస్వామి వారి కార్యక్రమాల సంజాతులైనటువంటి శ్రీ 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 జగద్గురు విధుశేఖర భారతీ స్వామి వారి ముందు పాడే అవకాశం వచ్చింది. అది వారణాసి. నేను అప్పటివరకు శృంగేరి వెళ్ళాను, ఈ మధ్యకాలంలో వెళ్ళాను. అంటే భగవద్ అనుగ్రహం కాశీలో రావడం అది అదృష్టం. కాశీలో బ్రహ్మస్వ భవనం నిర్మాణం అవుతుంది. వారు బ్రహ్మానంద తీర్థ స్వామి వారి మాటలు మాణిక్య సౌదాయాలు లలిత సౌర్యం వారు సంకల్పించినటువంటి దాంట్లో ఒక సభ్యుడిగా ఉన్నాను. ఆ కారణం చేత వారణాసికి వెంటనే అప్పుడు వెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు నిర్మాణం ఆరంభమైంది. అలా కాశీలో అనేక సార్లు బ్రహ్మస్వభావంలో చెప్పారు కదా శర్మ గారు, వెంకన్న గారు అన్న కూర్చొని పాడండి అంటారు. ఆ రకంగా స్వామి గారు ఈ మన మొత్తం వారి ధర్మ ప్రచారం వారి యాత్ర సందర్భంగా అప్పుడు ప్రయాణకు వచ్చినప్పుడు వారణాసికి వచ్చారు. వారణాసిలో వారి పీఠంలో వారి శృంగేరి పీఠం ఉంది. అక్కడ ఒకరోజు ఆ శారదా చంద్రమౌళీశ్వర స్వామి వారి అర్చన జరుగుతుంది రాత్రి వేళ. స్వామివారు చాలా మొత్తం ఆకాశంతో తిరుగుతుంది, చాలా బిజీ షెడ్యూల్. సమయంలో ఆ రోజు 10 గంటలకు వచ్చారు. అంతకుముందు నుండే ఖాళీగా ఉన్నారు, చాలా భక్తులందరూ కూర్చున్నారు. అక్కడ పాడే అవకాశం ఇచ్చారు. నేను పాడుతుంటే స్వామివారు వచ్చినప్పుడు ఒక్కసారి లేచి నిలబడ్డారు, ఉత్సవం ఉన్నారు, పాడుతున్నారు. అర్చన ఆరంభం చేయగా మీకు కొంచెం పాడండి అన్నారు. ఆనందం కళలో చీకటి వచ్చాయి, ఏం తెలియని ఆనందం. సరే పాడుతుంటే మధ్యలో తెర వేస్తారు. అర్చన అయిన తర్వాత మంగళహారతి వస్తుంది. మంగళహారతి రాగానే మళ్ళీ వాడుతున్నారు. అప్పుడే ఈ మంగళగిరి అంబికా సంఘాన్ని పాడితే వారు చాలా సంతోషపడ్డారు. అది స్వామివారి ముందు. స్వామివారు వెళ్ళిపోతూ ఇలా రెండే దూరం నుంచి పిలిచారు. ఇచ్చి ఈ శాలువ ఒక జపమాల వారి చేతులుగా ఇచ్చారు. అది మరపురాని అనుభూతి, ఒక భాగ్యం. అలాగే స్వార్థం ఉంటుంది కదా, పెద్ద స్వామి వారి ముందు కూడా ఒకసారి పాడాలని కోరుకుంది. అది కూడా భగవంతుడు అనుగ్రహిస్తారు. ఇది భారతీ విధుశేఖర స్వామి వారి ముందు. అట్లాగే ఒకసారి దర్శనం ఆధ్యాత్మిక పత్రిక ద్వారా ప్రతి సంవత్సరం ఒక కార్యక్రమం జరుగుతుంది. రవీంద్ర భారతిలో వీరు కంచి స్వామి వారు వచ్చినప్పుడు ఒకసారి రవీంద్ర భారతిలో బహుశా లలిత కళాతోరణం యాక్టింగ్ సెట్ అయ్యాయి. నేను ఇదే మంగళగిరి సంఘం పాడాను. అంత అయిన తర్వాత ఎవరు మీరు ఎక్కడ ఉంటారని అక్కడ పెద్దవాళ్ళు తెలిసేవారు. కొడకండ్ల వారు, మా ఇంటి పేరు కొడకండ్ల కనుక అని చెప్తారు. స్వామివారి దగ్గరగా నుంచి పుస్తకాన్ని ఇచ్చి ఆయన ఇప్పుడు నా ఫోటో ఉంది, చాలా బాగుంది, గొంతు బాగుంది, ఒకసారి మన దగ్గర పాడాలి అన్న అవకాశం రాలేదు. కాకపోతే కంచి స్వామి వారికి అనుగ్రహం కలిగింది. ఇది ఇంతకుముందు చెప్పినట్టుగా మాధవానంద స్వామి వారి దగ్గర అవకాశం ఉన్నప్పుడల్లా మా రాధాకృష్ణ ఒక సంకీర్తన ఆయన అత్యంత దగ్గర ఆత్మీయంగా వారంతా మహానుభావులు వారి అనుగ్రహం చేత చాలాసార్లు పాడాను. ఇది స్వామివారి ముందర. అలాగే పుష్పగిరి స్వామివారు, విద్యాశంకర భారతీ స్వామివారు, వారి అభినవంగా వారి ముందు చాలాసార్లు పాడాను. వారు కూడా చాలా అనుగ్రహించారు. అట్లాగే మన హంపి స్వామివారు ముందర కూడా చాలాసార్లు పాడాను. ఇంకా స్వామివారి పేరు మర్చిపోతున్నాను. అందరి అనుగ్రహం కలిగింది. ప్రస్తుతము గణపతి సత్యనారాయణ స్వామి వారి ముందర పాడాలి, చిన్నస్వామి గదస్వామి ముందు, అట్లాగే భారతీ తీర్థ స్వామి వారి ముందు ఒకసారి పాడాలని కోరిక. ఇది ఒక అనేక పీఠాల్లో మనం దగ్గరగా వాళ్ళకు సంబంధించినటువంటి దగ్గర పాడాను. అంతేకాకుండా ఇక్కడ పాండురంగ ఆశ్రమం ఉంటుంది. అక్కడ భావానంద స్వామి వారి అది క్షేత్రమే పాండురంగ క్షేత్రం. అక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢ ఉత్సవం అవుతుంది. ఆషాఢ మాసం తొలి ఏకాదశిలో తప్పకుండా గత 6 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం పాడతాం. ఇంతేకాకుండా ఇలా పాడుతుంటే భక్తి టీవీలో అవకాశం వచ్చింది. భక్తి టీవీ వాళ్ళు మొదటి వాడినప్పుడు అది 1000 మంది 1,000 మంది వస్తారు. అనుకోకుండా అక్కడ వాడాను. హిందూ ధర్మం ఛానల్ వాడాను. ఇంకా అనేకమైనటువంటి వాళ్ళు. తర్వాత వాళ్ళందరూ కూడా చాలా బాగుంది అనేక అవకాశాలు ఇచ్చారు. ఇది కాకుండా భాగ్యనగరంలో చాలా కార్యక్రమాల్లో హైదరాబాద్ ఇక్కడే ఉంటున్నాను కనుక ఇది కాకుండా వారణాసి, తర్వాత వైష్ణవి క్షేత్రము, తర్వాత హరిద్వార్లో వాడాను. వైష్ణవి అక్కడ జమ్మూ కాశ్మీర్లో. అంటే అనుకోకుండా అక్కడ లేనప్పుడు ఇక్కడ మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సంస్థ ఎంబీబీఎస్ ఉంటుంది. వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక ప్రోగ్రాం చేస్తుంటారు. అందులో నేను దాని వైద్య సలహాదారు. అక్కడ వెళ్ళేటప్పుడు అక్కడ శ్రీనగర్లో వెళితే అక్కడ స్వామివారి క్షేత్రం వారు అక్కడ వెళ్ళినటువంటిది ఉంది, శంకరాచార్యులు, అక్కడ కూడా వాడారు. తర్వాత దాదాపుగా భారతదేశం అంతా కూడా ఒక కేరళ రాష్ట్రం తప్ప అనుకోకుండా ఏదో చిన్న అవకాశం, పెద్ద అవకాశాలు రాకపోయినా
నాకు నేనుగా కల్పించుకొని కూడా అక్కడ ఎవరున్నా లేకున్నా కూడా కూర్చొని పాడాలని కూడా ఒక వేదిక అని అనుకుంటున్నాను. ఇటువంటి అవకాశాలు చాలా ఈ సమాజం ఇచ్చింది. ఇక మీరు పాడిన స్తోత్రాలు కానీ మీకు ఇష్టమైంది గిరిజాంబిక సంఘనా ఇంకా ఇంకేమన్నా? అయితే మొట్టమొదలు పాడుతున్నప్పుడు చిన్నప్పుడు మా ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు పాడేటువంటి అనేక మంగళహారతులు, తర్వాత అక్కడ మృత్యుంజయ అక్షరమాల స్తోత్రం ఉంటుంది. మృత్యుంజయ పాహి మృత్యుంజయ పాహి మృత్యుంజయ పాహి మృత్యుంజయ, ఇలాంటివన్నీ పెద్దవాళ్ళు మన పూర్వం నుంచి ఇంట్లో పాడుతుంటారు, భజనగా చెప్తుంటారు. అవన్నీ దాని ద్వారా అలవాటైంది. కానీ ఎప్పుడైతే భాగ్యనగరానికి చేరుకున్న తర్వాత ఈ మంగళగిరిజాంబిక చిన్నప్పటి నుంచి వింటున్నాను. కానీ నేను స్వతహాగా పాడినప్పటి నుంచి నాకు ఉత్సాహం పాడుతుంటే నా నిజానికి పెద్దానికి శృతి బాక్స్ పెట్టుకుంటాను. ఆ శృతి బాక్స్ పెట్టుకునే పాడతాను. అది తెలియకుండా వచ్చింది. అది ఎందుకంటే ఆ సాహిత్యం అంత గొప్పది. మంగళాంగ సుషుంగ వృషభతురంగ జితమాతంగ సంగర రంగ నిర్జిత తనుజ భవ భయ భంగ ధృత గంగా తరంగ, అంత గొప్ప సాహిత్యం. అది అంత ఉత్సాహంగా ఉంటుంది. అది చాలా ఇష్టం. అంతేకాకుండా ముజ్జగంలో మాయమ్మ, ఇంకా ఒకటి. ఆ తర్వాత బందర్ గారు అక్కడ రామశర్మ గారు ఉంటారు. వారు ఒకటి నిగమాగమంత మందిరా అని ఒక పాట, అది కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత విఠల్ దాస్ మహారాజుని ప్రత్యక్షంగా అంతకు పూర్వం పరిచయం లేదు, టీవీలో చూస్తుంటే వాడు తెల్లపాండురంగా అద్భుతంగా పాడతారు. అయితే వాళ్ళని అభంగాలు అవన్నీ పాడతారు. అభంగాలు చాలా కష్టం చాలా. వారు మరాఠీ భజనలు ఎక్కువ పాడతారు. అవన్నీ వింటుంటే మనకు అనవస్తాయా రావా, చెప్పగలమా లేదా అని ఇంట్లో పాడుకుంటాను. ఎందుకంటే సభకు వెళ్ళినప్పుడు తప్పుకోకూడదని కొంచెం చిన్న చిన్న పదాలను తీసుకుంటాను. అనుకోకుండా వేదభవన్లో ఒకసారి వచ్చినప్పుడు వారు కలిసినప్పుడు నేను చెప్పాను, నన్ను ఇక్కడ అందరూ అభిమానంగా తెలంగాణ విఠల్ దాస్ అని చెప్పుకుంటారంటే ఆయన చాలా సంతోషపడ్డారు. ఓకే నా పేరు చెప్పుకుంటారు అని. అదొక ఆనందం, అదొక బిరుదు పెద్దవాళ్ళు కదా. ఎందుకంటే వారు చాలా గొప్పవారు. అలా వారు పాడినటువంటి అనేకం కూడా నేను ప్రయత్నం చేస్తాను. అట్లాగే కళ్యాణ రామన్ గారు తమిళనాడు వారి దశరథ నందన రామ రామ అని, అది నేను కొంచెం స్వతహాగా చేసుకున్నాను. వారిగానే అనుకరిస్తూ నేను కొంచెం కొన్ని పాటలు ఏం చేస్తుంటానంటే నాకేమైనా అనుకూలంగా ఉన్నాయా అని ప్రయత్నం చేస్తాను. అనుకరణ ఉండొచ్చు, కానీ నాకు దగ్గరగా ఉండేట్టుగా ప్రయత్నం చేస్తే జనబాహుల్యాన్ని నాకు సౌలభ్యం అవుతుంది. ఆ రకంగా కూడా అలా పెద్దవాళ్ళ యొక్క అనుగ్రహం చేత ఇది తెలియకుండానే వెళుతున్నాను. నేను ప్రత్యక్షంగా ఒక దీని గురించే ప్రయత్నం చేయాలిగా కొన్ని కఠినమైనవి ప్రయత్నం చేస్తాను. మళ్ళీ రాకపోతే ఆపేస్తాను. మళ్ళీ నాకేం సౌలభ్యం ఉందో అలాగే తీసుకుంటాను. కనుక దాదాపుగా చిన్న చిన్న భజనలు, పెద్ద భజనలు, మంగళహారతులు, కీర్తనలు, పెద్ద క్లాసికల్ మ్యూజిక్గా నేను వెళ్ళలేదు. శాస్త్రీయ సంగీతం రావాలంటే కష్టమైంది. అంతవరకు మాత్రం ఇది నేర్చుకుంటే అన్ని ఇష్టం నిజానికి. కానీ ఇప్పుడు చెప్పినటువంటి కొంచెం ఎక్కువ ఇష్టం. అదే ఇప్పుడు వేరే వాళ్ళు పాడిన మాటలు ఏమైనా ఇష్టం ఉన్నాయా? మీరు ప్రయత్నం చేయకపోయినా కూడా చాలా బాగుంటుంది, నేను ప్రయత్నం చేయాలి అన్నది కొన్ని ఉంటాయి కదా. దాంట్లో ఈ విఠల పాండురంగా వాళ్ళకి ఎందుకంటే అది వాళ్ళు దానికి అందరూ నృత్యం చేస్తారా? విఠల పాండురంగ విఠల పాండురంగ 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 అని అందరూ మర్చిపోతారు. అటువంటిది వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంది. అట్లాగే దశరథనందనం కళ్యాణరామ, ఇంకోటి హరహర శంభో గిరిజావంతో శృంగేరి గురించి ఉంటుందని. అది నాకు సాహిత్యం తెలియకపోతే మన పురాణ మహేశ్వర శర్మ గారు ఒకసారి ప్రవచనం చెప్తూ ప్రతిరోజు వాళ్ళకి చెప్తారు. అది మెల్లమెల్లగా రాసుకున్నాను. అది వాడి దగ్గరే విన్నాను. అనేకం తీసుకున్నాను అందరి దగ్గర. మీ దగ్గర ఒకటి బాగుంటే మీ దగ్గర తీసుకోవాలి. చిన్న పిల్లలు వస్తుంటారు, మన ఫేస్బుక్ లో అక్కడ కనిపిస్తుంటారు. వాళ్ళ దగ్గర ప్రయత్నం చేస్తారు. వాళ్ళు చిన్న పెద్ద అని ఏం లేదు. ఎందుకంటే ఈ జీవితము ఈ సంకీర్తనకు అంకితం కావాలనే భావం మనసులో స్వార్థంగా తయారవుతుందని భయం అది తెలియదు. మనసులో భయపడింది. ఫ్యూచర్ లో ఈ వైద్యం మొత్తం తగ్గించేసి సంకీర్తనలోనే ఉండాలని డెడికేటెడ్. ఇప్పుడు ఇంతమంది దేవుళ్ళే పాడుతుండే కానీ మీకు ఎవరైనా దేవుడు ప్రత్యేకమైన మన శివుడు కానీ అమ్మవారు కానీ అట్లా అంటే మనం ఎంతమంది దేవుళ్ళు చేసినా కూడా ఒక దేవుడు అంటే మనకు ఖచ్చితంగా అమ్మవారు కానీ ఇట్లా. అయితే నాకు ముఖ్యంగా మా ఇంటి 20 సిద్ధేశ్వరుడు
కొడవటూరు ఉంటుంది, జనగాం దగ్గర ఉంటుంది. ఎందుకంటే అమ్మమ్మ ఇంట్లోనే పుట్టా ఉన్నారు, అమ్మమ్మ గారి దగ్గర ఉన్నారు. కానీ అమ్మ అప్పుడు మా అమ్మగారు చెప్తారు, అసలు మా నాన్నగారి తరఫున వెంకటేశ్వర స్వామి కలియుగలో తిరుమలలో వైష్ణవ సంప్రదాయం నాన్నగారు ఉన్నది తిరుమలలో. సంతోషం. అది అమ్మ చెప్తుంటారంటే అమ్మ కూడా అమ్మకి చెప్పారు నాన్నగారు, మేము బాబు అంటాం. ఆ బాబు మనకి నక్కడైంది కనుక సో వెంకటేశ్వర స్వామి కూడా మాకు పిల్లలైతే. ఇంతేకాకుండా జగదమ్మ అమ్మవారి అనుగ్రహం కలిగి. ఎందుకంటే మీరు అమ్మవారి స్తోత్రాలు చదివినప్పుడు కానీ అమ్మవారి ఇచ్చినప్పుడు కానీ మీకు మీ ఉత్సాహం వేరే లెవెల్లో ఉంటారు. దానికి కారణంగా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మా ఇంటి పేరు కొడకండ్ల అనగానే అందరూ అడుగుతారు, కొడకల సిద్ధాంత గారికే ఉంటారు, ఈ గ్రామం కూడా అదే. అయితే వారి దగ్గరగా నేను పాడాను ఒకసారి. కాకపోతే ఏంటంటే వారు పెద్దవాళ్ళు, వారితో ఒకసారి చెడ్డి హోమంలో నేను పక్కన కూర్చున్నాను. వారు చెప్తుంటే నేను బోతగా ఉన్నాను. తెలియకుండా ఒక రకంగా వారు గురు పరంపరగా వస్తారు, ప్రత్యక్షంగా వాళ్ళ దగ్గర ఉపదేశం తీసుకోలేదు. కానీ వీళ్ళంతా కూడా బహుశా నాకు తెలిసి సీతారామ శాస్త్రి గారి తర్వాత జనగాంలో వారు లక్ష్మీనరసింహ గారు ఉండేది. ఇంకొకరు కొందరికి తెలుసు తెలియకపోవచ్చు, మంగళవర్తి రామదత్తయ్య గారని వారి మెదక్ జిల్లా. వీరు ముగ్గురు కలిసి అనేక కార్యక్రమాలు వెళ్ళేవారు. అయితే నేను సిద్దిపేటలో ఉన్నప్పుడు ఓంపతి రామేశ్వర శర్మ గారి మామగారు వారు రామదత్తయ్య గారు. మధ్య మధ్యలో వారు అక్కడ రావడం ద్వారా వారు అద్భుతంగా శివలీల హరికథలు చెప్పేవారు. వారు చాలా గొప్పవారు, అద్భుతంగా పాడతారు. వారు పాడుతుంటే నేను కూడా వారితో పాటు చిన్న చిన్న పాడుతుంటే రాధాకృష్ణుడికి బాగుంది, గొంతు శృతిలో ఉందన్నారు. ఆయన హరికథలు చెప్పి హరికథలు నేర్చుకున్నాను ప్రయత్నం చేశాను. 3 నెలలు వెళ్ళాను మంగళపర్తికి, అది కష్టమైంది. అనుకోకుండా వారు ఏదో అనుగ్రహం కలిగి వారి అమ్మవారి ఉపదేశం ఇచ్చారు. వారే ఇచ్చారు నాకు ఒక ఉపదేశం. అర్చన ఏంటంటే అంతవరకే వచ్చిన అనుష్ఠానాన్ని చేసుకోవడమే. అయితే ఎందుకు చెప్పానంటే రామదత్తయ్య గారు తర్వాత వీరికి కూడా సిద్ధాంతి గారు తాతగారు వారికి ఒక ఉపదేశం ఇచ్చినట్టు నేను విన్నాను. సిద్ధాంతి గారు అంటే పాలకుర్తి సిద్ధాంతి గారు. అందుగురించి అందరూ అడుగుతారు కొడకళ్ళలో వారి గ్రామం, వారి ఇంట్లో పాలకుర్తి. నాయకి బంధువులు ఏమనుకున్నారంటే బంధువులుగా వారి గురువు గారు, గురుస్వరూపం పెద్దవారు. అలా అమ్మవారి భజన అంటే కూడా చాలా ఇష్టం. అంతేకాకుండా రాముల వారు, ఆంజనేయ స్వామి, దత్త భజనలు, ఇవి అందరూ దేవుడు అంటే ఇష్టం. ఎందుకంటే మీరు పాడుతున్నారు కదా, అమ్మవారి దగ్గరకు వచ్చేసరికల్లా మీ గొంతు ఓపెన్ అయిపోతుంది, మీ కళ్ళు ఓపెన్ అయిపోతే మీ బాడీ ఒక పులకింతకు గురవుతుంది. ఎందుకంటే మేము టీవీలో చూసినా కూడా ఫేస్బుక్ లో చూసినా కూడా ఆ డిఫరెన్స్ అనేది మాకు కనబడుతుంది కనుక నేను ప్రత్యేకంగా అడిగాను. అయితే వేరే భాషలో ఏమైనా ప్రయత్నం చేశారా? ముఖ్యంగా ఇప్పుడు విఠల్ దాస్ గారు కానీ మీరు కళ్యాణం తమిళ్లో కూడా పాడుతుంటాము. అయితే ప్రయత్నం చేస్తే భాష కొంచెం ఇబ్బంది, కానీ కొన్ని ప్రయత్నం చేస్తూ ప్రయత్నం ఆడుకుంటాను. మళ్ళీ అది కొంచెం కష్టం. అలా అయితే మరాఠీలో ఒక భజన ఉంటుంది. అయితే అది మరాఠీ, సంస్కృతం, హిందీ కలిసినట్టుగా ఉంటుంది కనుక అది కొంచెం సౌలభ్యంగా పాడగలుగుతుంది. బృందావన్ సారన్ అనే రాగంలో ఉంటుంది. అది చాలా బాగుంటుంది. విఠల్ గురించి హరి మణ తుమి గోవింద మణ తుమి గోపాల మణ హరి నారాయణ గోవింద గోపాల హరి నారాయణ అని హరి మణ తుమి గోవింద మణ తుమి గోపాల మణ అంటే మన అనే కదా మరాఠీ పదం. తుమి అని హిందీలో కూడా వస్తుంది. వాళ్ళు ఆ మరాఠీ భజన కూడా పాడగలుగుతాం, ఒక ఉత్సాహం, ఆనందం. అయితే సాధారణంగా ఎక్కువగా పాడేది సంస్కృతం, కొన్ని తెలుగు భజనలు కూడా ఉంటాయి. సంస్కృతం అనేది ఏంటంటే ఇట్లా రామాన్న సంస్కృతమే, గోవింద అన్న సంస్కృతమే, జగదంబ అన్న సంస్కృతమే. అలా అయితే మీరు అన్నట్టుగా అమ్మవారంగానే కళలోంచి నీళ్ళు వస్తాయి. ఎందుకంటే జగత్తుకు మూలం అమ్మ. అమ్మ అంటే అనేక రూపాల్లో ఉన్నటువంటి అమ్మ. ఆ అమ్మ గురించి అనగానే కొంచెం ఒళ్ళు పులకరిస్తుంది, ఆనందపడుతుందా. అందుకు నాకు కూడా జయ జగదంబ జయ జగదంబ జయ జగదంబ జగదంబ జయ జగదంబ జయ జగదంబ జయ జగదంబ జగదంబ అంటే అమ్మవారి ఇక్కడే కూర్చున్న పక్కే కూర్చున్నట్టుగా అనిపిస్తుంది. అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది. ఆ అమ్మవారు అనేటువంటి మరి అమ్మ రూపంలో, భార్య రూపంలో, పిల్లల రూపంలో, అనేక చెల్లెల రూపంలో, అనేక రూపంలో అమ్మ కనిపిస్తుంది. మీరు అన్నట్టు అమ్మని పాడుతుంటే ఇందులో ముచ్చగంలో కన్నా మాయమ్మ. ఎందుకంటే పొదనామాచులు మన భాగవతం
కొన్ని వాక్యాలు దేవుడే డైరెక్ట్ వచ్చి కొన్ని రాశాడు అని చెప్పేసి ఒక మనకు ఉదాహరణలు ఉన్నాయి కనుక కొన్నిసార్లు మీరు పాడుతున్నప్పుడు అమ్మవారి గొంతులో అలిపించేది రామభద్రుడు ఉండేది. అందుకని అది కనపడుతుంది నాకు. ఎందుకంటే అంటే క్లియర్ గా ఒక కంప్లీట్ చేంజ్ కనబడుతుంది గొంతులో. అందుకని నేను ముఖ్యంగా ఇంకొకటి జానపదాలు ఎక్కడ ట్రై చేశారా? జతులు కానీ జానపదాలు కానీ ప్రయత్నం చేస్తూ ఉంటాను. అయితే ఒక్కోసారి ఏంటంటే అనేక ప్రాంతాలు తిరగాల్సి వచ్చినప్పుడు జానపదాలు మన తెలుగులోనే ఎక్కువగా ఉన్నాయి. అయితే అది వాళ్ళకి అర్థం కాదనే భావంతో మళ్ళీ వెంటనే వస్తాను. అయితే మనకు శివనందాస్తుతి ఉంటుంది. శివుడి గురించి గొప్పగా చెప్తూనే ఆయన నింద చేస్తుంటే ఉంటుంది. అది చాలా బాగుంటుంది. అది నిందాస్తుతిగా చెప్పాడు. అలాంటివి కూడా పాడుతుంటాను. ఏమయ్యా స్వామి సొమ్ములేమి లేకపోయనా పాములను ధరించుటేమి పాపమో శివ శివ అంటూ శంకరుడు. ఏమయ్యా సాంబ శివ శివ కైలాసవాస ఏమయ్యా సాంబ శివ శివ అందలములు పల్లకీలు అశ్వములు గలవు నీకు ఎద్దునెక్కి తిరుగు సుఖమదేవయా శివ శివ. ఇది జానపదంగానే ఉన్నట్టుంటుంది. ఇలాంటివి పాడుతుంటాను నేను. ముఖ్యంగా పాడడానికి ఏదైనా లయ తాళం కొంచెం ఉండాలి. తర్వాత కొంచెం నాకు పలకడానికి సులభంగా ఉండాలి. ఎందుకంటే మనమే పెద్ద మహాపండితులమేం కాదు. వచ్చిందాన్ని అల్లుకుంటూ పెద్దవాళ్ళతో వెళ్ళేవాళ్ళం కనుక ఎవరైనా తప్పడితే కూడా బాధపడేది కొత్త విషయం తెలుసుకోవడం వచ్చి జానపదం ప్రయత్నం చేస్తాను. కానీ బయటకి తక్కువగా పాడాను నేను. ఇలాంటివి పాడుతుంటాను. చాలా సంతోషం అండి. అయితే మీకు సినిమాలలో కానీ అంటే ఇప్పుడు దీంట్లో టీవీ సీరియల్స్ కూడా చాలా వచ్చినాయి కదా, అట్లా ఏమైనా అవకాశం వచ్చినాయి? మీరు వాడండి మీరు రండి అని చెప్పేసి చాలా సంవత్సరాల క్రితము ఒక అతను పరిచయం అయ్యారు. అది ఒక సినిమాలో అడిగారు. అంటే మంత్రభాగంగా చెప్పాము. ఆ తర్వాత ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక అబ్బాయి ఉన్నాడు. అల్లిద్దరు పడకండి అతను ప్రస్తుతం బాగా చేస్తున్నారు. కార్తీక్ అని అతను అన్నారు, గురుగారు మనం ఒకటి చేద్దాం సపరేట్ గా. ఆయన మంచి స్టూడియో పెట్టుకొని మంచి మంచి పాటలు చేస్తున్నారు ఆయన కూడా. ఆయన అన్నారు. అలా వచ్చింది. టీవీ ద్వారా చాలా వచ్చాయి. నాకు అనేకమైనటువంటి టీవీ మాధ్యమం ద్వారా అవకాశం వచ్చింది. నేను ఇక్కడ భక్తి టీవీ కోటి దీపోత్సవం అవుతుంది. అక్కడ ప్రతి సంవత్సరం కూడా భజనతో ఆరంభం అవుతుంది. అలా చేశాను. ఇంకొక 2-3 చోట్ల నేను తెలియకుండానే ఒక ఏదో సినిమా వచ్చి నాకు ప్రత్యక్షంగా సినిమా దూరానికి తెలియదు. కానీ ఎవరో చెప్పారు ఏమయ్యా సంభాషణ నేను ఎక్కడో పాడింది దాంట్లో పెట్టారు. చిన్న ఒక బిట్ ఒక 10 సెకండ్లు 20 సెకండ్లు అలా వచ్చాయి. ప్రత్యక్షంగా సినిమా వాళ్ళు చాలా పరిచయం. ఇది నేను ఇంకొక ఈ ధార్మిక మార్గంలో ఉన్నాను అంటే రావచ్చు అవకాశం ఉంటే మాత్రం తప్పకుండా చేయాలి. ఎందుకంటే 10 మందికి తెలియాలనే భావం తప్ప వేరే ఉద్దేశం లేదు. చాలా సంతోషం అండి. ఇంత నిజం చెప్పాలంటే తెలంగాణ గర్వించదగ్గ కళాకారుడనే చెప్పాలి. సరస్వతి పుత్రుడు. ఎందుకనంటే ఇంత నిరాడంబరంతో ఆయన తనను తగ్గించుకొని చెప్తున్నారని నేను నా భావన. ఎందుకంటే ఎవరు మిస్టర్ పర్ఫెక్ట్ కాదు అని వారి ఉద్దేశం. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఉండాలి అన్న ఉద్దేశంతో నేను నాకు కొన్ని పరిమితుల మేరకే నేను పాడుతున్నాను. కొన్ని నాకు అనుకూలంగా ఉన్నవి మాత్రమే పాడుతున్నాను అని చెప్తున్నారు. కానీ నిజం చూస్తే వారు పాడినవన్నీ కూడా చూస్తే చాలా అద్భుతం. దేనికి దానికి ఒక కళాఖండం అనే చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఒక స్వరాలు వచ్చి ఒకరు పాడిన పాటలు మళ్ళీ పాడడము కాదు. భజన చేయడం అంటే ఒకరు పాడిన పాటలు వెంటనే దాన్ని ప్రాక్టీస్ చేసి పాడడం కాదు. భజనలకి ప్రతి అక్షరానికి అర్థం మారిపోతుంది. ప్రతి ఒక్క అక్షరం తప్పు పాడినా కూడా అర్థాలు మారిపోతాయి. అంటే ఏ అక్షరం ఎంతవరకు పలకాలో, ఎక్కడ ఆపాలో, ఎక్కడ కంటిన్యూ చేయాలో అన్నటువంటి పూర్తి గ్రిప్ ఉండాలి, పూర్తి నాలెడ్జ్ ఉండాలి. సౌండ్ నాలెడ్జ్ లేకపోతే, ఆ భాష మీద సరైన పట్టు లేకపోతే, అంతేకాకుండా శృతి లయ మీద కూడా పట్టు లేకపోతే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. స్టేజ్ ఫియరే కాదు, ఇంట్లో పాడాలన్నా కూడా భయం అవుతుంది. అట్లాంటిది వారు ఎన్నో స్టేజ్ల మీద పాడి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. వేలు కాదు లక్షలాది మంది అభిమానుల్ని ఓవరాల్ ఇండియాలో కాకుండా వేరే వేరే దేశాల్లో కూడా వారు అభిమానులు ఉన్నారు. తర్వాత అన్ని పీఠాల స్వామీజీల అనుగ్రహం కూడా ఉంది. అందరు దేవత అనుగ్రహం ఉంది. ముఖ్యంగా జగదాంబ అమ్మవారి అనుగ్రహం ఉంది కనుక వారు ఎప్పుడు కూడా వారు కుటుంబం చల్లగా ఉండాలని మనసులో ఒక మాట. ఎందుకంటే ఈ ధీమహి భక్తి ఛానల్ ద్వారా, ఎందుకంటే నేను ప్రోగ్రామ్ చాలా చేశాను కానీ ఒక ప్రత్యక్షంగా ఇంటర్వ్యూ అనేది నేను మొదటిసారి.
చాలా మంది అడిగారు కానీ ఏదో అవకాశం లేక కుదరక ఇవాళ కూడా జలుబు ఉంది. అయినా సరే మీరు అనగానే నేనేం జలుబు ఉండని ఏమైనా ఉండాలి అమ్మవారికి అంకితం అనుకుని చేశాం. ఈ ఇంటర్వ్యూలో ఏదైనా ఎవరికైనా పేరు మర్చిపోయాము ఎందుకంటే చాలా మంది అనుకున్నాం, ఒకరు కాదు ఇద్దరు కాదు, వెంట పక్కన వాళ్ళ పేరే మర్చిపోవచ్చు, తెలియదు. ఎందుకంటే నాకు ఒక ఎందుకు గుర్తొచ్చిందంటే వంశీకృష్ణ నా వెంట ఉండేవాడు అబ్బాయి వంశీ అని. వాడు కూడా చాలా సహకారంగా తాళం కొట్టడం కానీ వాడు పాడడం కానీ చాలాసార్లు అనేక మంది ఒక్కరు కానీ అనేక మంది నాకు సహకారం వాద్యం కానీ వాద్యం కానీ ఎంతో మంది వాయించారు. వాళ్ళందరూ మర్చిపోతారేమో, మొదటిసారి ఇంటర్వ్యూ ఏదైనా మర్చిపోతే కూడా క్షమ్యతాం. అలా మర్చిపోతే ఎవరు మర్చిపోతుంది, ఎందుకంటే నేను మొదటిసారి ఇంటర్వ్యూ వేరే పేరు గోల్డ్ చేశాను. నేను నా గురించి సగదాని నుంచి మీరు అడిగినప్పుడు ఏదైనా మర్చిపోతే కనుక క్షమ్యతామని మరీ వేడుకుంటున్నాను. రెండుది ఏం లేదండి, ఎవరు ఏమనుకోలేదు. అంటే ఎవరిని మర్చిపోలేదని నేను అనుకుంటున్నా. అందుకోసమే అందరినీ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు వీరి కుటుంబంలో వీరి అమ్మ నాన్న చిన్నప్పుడు పాడారని చెప్పేసి చెప్పారు. తర్వాత జనరేషన్లో కూడా వీరి అన్నగారి మనవడు రుద్రాక్ష అని చెప్పేసి పాడుతా తీయ కార్యక్రమాలు కూడా పాల్గొన్నాడు. ఇప్పుడు గురుగారు రామాచారి గారితో ఇప్పుడు కార్యక్రమాలు అమ్మాయి అంటే సిద్ధన్న గారు వీళ్ళ పెద్దన్న అని చెప్పారు. వాళ్ళ అమ్మాయి శ్రవంతి గారు కూడా పాటలు పాడతారు. తర్వాత పాప కూడా చాలా ఫేమస్. చిన్నప్పుడే ఆమె స్కిట్స్ చేసేది. సిద్ధన్న మనవరాలు చిన్న పాపని స్కిట్స్ చేసేది ఆమె చూస్తే గుర్తుపడతారు అందరూ కూడా. అంటే కళాకారుల ఫ్యామిలీ అంటే ఆ బ్లడ్ లో ఉన్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర వీళ్ళ కొడుకు కూడా నిజం చెప్పాలంటే వీళ్ళ అబ్బాయి కరోనా కాలంలో హార్మోనియం వాయించడానికి ఎవరు దొరకని పరిస్థితుల్లో ఆయన వేరే వాళ్ళని చూసి నేర్చుకుని డైరెక్ట్ భక్తి టీవీలో హార్మోనియం వాయించి ఇప్పుడు మన ప్రోగ్రామ్ లో కూడా వాయించడం జరిగింది. వరుణ్ ఆయన అద్భుతంగా దాన్ని పట్టుకున్నాడు. నిజం చెప్పాలంటే ఒడిసి పట్టుకున్నాడు. అది దైవకృపనే, అమ్మవారి అనుగ్రహమే అని చెప్పాలి. వీరందరికీ కూడా ధన్యవాదాలు. అయితే ఇంకొక చిన్న విషయం మర్చిపోయి, ఇప్పుడు మీ శిష్య పరంపర ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు మీరున్నారు, మీరు ఇంకెవరికైనా నేర్పించి దాన్ని ప్రోత్సహించి ముందుకు తీసుకుపోయే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు? ఇది మంచి మాట. ప్రస్తుతం పిల్లలు అబ్బాయి ఇద్దరు కూడా పాడుతుంటారు. అంటే తెలియకుండానే ప్రత్యక్షంగా కాకుండా పాడినటువంటి పాటలు ఈ మాధ్యమం ద్వారా విని చాలా మంది గురుగారు మీరు పాడుతున్నామని నాకు మళ్ళీ పాడి నేర్పిస్తున్నారు. ఎందుకు దోషం, నాకంటే గొప్పగా కూడా పాడేవాడు. అది ఒక ఆనందం తెలియకుండా. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో అటు విశాఖపట్నం, కాకినాడ, వరంగల్, మహబూబ్నగర్ ఎంతో మంది, అసలు ఒక్కరిద్దరు కాదంటే కొన్ని వందల మంది వాళ్ళు అంటున్నారు. మేము తెలియకుండా కర్ణాటకలో బాబాయ్ ఉంటాడు, ఆయన కూడా నేర్చుకొని నేను పాడాను. తెలుగు రాకుండా తెలుగు పాటలు నేర్చుకొని నేను పాడాను, మంగళగిరి అంబిక పాడాను, నాకు మళ్ళీ పాడి నేర్పిస్తారు. అలా చాలా మంది అయితే కొందరు అడుగుతుంటారు, మీరు నేర్పిస్తారా ప్రజలు? నేను నేర్పించే శక్తి నాకుందో లేదు, నేనైనా నాతో పాటు కూర్చొని పాడండి, ఏదైనా వస్తే అందులోంచి రావచ్చు. ప్రత్యక్షంగా నాకు నేర్పే శక్తి ఉందో లేదో తెలియదు. నేనేదో అందరితో నేను నేర్చుకున్నాను, మీరు కూడా ఇలాగే నేర్చుకోండి అంటున్నాను. అది కూడా ఒక అవకాశం అనుకోకుండా కలుగుతుంది. ఇప్పుడు వారు చెప్పినటువంటి విషయాలను బట్టి ప్రత్యక్షంగా వారు ఎవరికి శరీరము లాగా లేకపోయినా, వారి దగ్గర లేకపోయినా కూడా ఏకలవ్య శిష్యులు వందలు కాదు వేల మంది ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళ కడుపులో ఉన్నటువంటి పిల్లలే కాకుండా కుటుంబ సభ్యుల్లో కూడా అందరూ కూడా ఏదో రకమైనటువంటి సహకారాన్ని అయితే అందిస్తున్నారని అది మనం ప్రత్యక్షంగా చూడడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. వారి నిజానికి గొంతు నొప్పితో ఉన్నా కూడా, కొంచెం జలుబు చేసినా కూడా, ఇబ్బంది పెట్టైనా సరే పితృపక్షాలు దొరికించుకోవాలనే ఉద్దేశంతో నేను ఈరోజు వారిని ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది. క్షమితవ్యుడిని. ఈ వేదిక అంటే ధీమహి భక్తి ఛానల్ ద్వారా ఒక మంచి కళాకారుణ్ణి పరిచయం చేసే ప్రయత్నం చేయడం జరిగింది. నా ప్రయత్నాన్ని మీరందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మీ దక్షిణామూర్తి.